ఎన్ని జీవజాతులను సృష్టించాను, ఇవన్నిటి ఇంత మహాసృష్టిని సృష్టించి నిన్ను పుట్టించాను. అన్ని సమాప్తమైపోయి విశ్వంలో ఏమీ లేవు, భూమి ఆకాశాలే లేవు. మరలా నువ్వు వెళ్తానంటున్నావు, నీకోసం భూమి పుట్టించాలి, ఆకాశం పుట్టించాలి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పంచభూతాలు ఇవన్నీ మరలా పుట్టించి నీ వంశాన్ని పుట్టించి అందరినీ పుట్టించి మరలా నిన్ను పంపించాలా? ఇది జరగని పని కాదు, ఇది జరిగే పని కాదు. ఇది ఒక స్టూడెంట్ 10th క్లాస్ చదువుతున్నాడు, హెడ్ మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళినట్టున్నారు. హెడ్ మాస్టర్ గారు, నేను ఫెయిల్ అయిపోయాను, మీరు ఒక్క పని చేస్తే బాగుంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మరలా స్టూడెంట్స్ అందరినీ పిలిపించి మరలా ఒక సంవత్సరము ఆ 10th క్లాసు టీచర్స్ ద్వారా మరలా స్కూల్ నడిపించండి, నేను ఈసారి తప్పనిసరిగా పాస్ అవుతానంటున్నాను. ఏమంటాడు హెడ్ మాస్టర్? వెర్రివాడు అనుకుంటున్నాను. మరలా అందరు స్టూడెంట్స్ని పిలిపించి మరలా టీచర్ని పిలిపించి నిన్నేమో సంవత్సరం చదివించి నువ్వు పాస్ అవ్వటానికి మళ్ళీ ఇవన్నీ చెయ్యాలి. నువ్వు పాస్ అవుతావులే, అప్పుడే ఫెయిల్ అయ్యి ఇప్పుడే పాస్ అవుతావు, నీకు బాహం అంటాడు. అలాగే దైవం కూడా నిన్ను లోకంలో పంపించారు, అన్ని గుర్తించావు. పుచ్చుంకాయలు కొన్నావా? కొనలేదు. బజారుకి వెళ్ళి మంచిగా కొన్నావు. 10 రూపాయలు కుండ వేసం వచ్చిందని చెప్పి 10 సార్లు కొట్టి చూసావు, టప్పటి తీసుకోలేదే, టమ్ అంటేనే తీసుకున్నావు. కుండని కూడా 10 సార్లు పరీక్షించావు, మరి నన్ను ఎందుకు తెలుసుకోలేదురా అని ప్రశ్నిస్తాడు దైవం. తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. ఈ లోకములో మనం పుట్టాము ఇక్కడ ఉండిపోవడానికి కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, కున్ ఫి దునియా కఅన్నక గరీబ్ ఔ ఆబిరుస్ సబీల్. ఈ ప్రపంచంలో నీవు ఒక నిరుపేదవాని జీవితం గడుపు, లేదా ఒక బాటసారి మాదిరిగా ఉండు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే మనం ప్రయాణమే, ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుంచి ప్రయాణం ఉంది. ఎక్కడి నుంచి వచ్చాము మనం? ఆత్మల లోకము నుండి. ఆత్మల లోకము, అక్కడి నుండి తల్లి గర్భములో వచ్చాము, అదొక లోకము. అదే పెద్ద లోకం అనుకున్నాము. తల్లి గర్భము నుండి ఇహలోకములో వచ్చాము. ఇహలోకము నుండి ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళా ఆలమే బర్జఖ్, తెరచాటునున్నటువంటి ఒక లోకము. ఆ లోకము నుండి స్వర్గ నరకాల లోకానికి వెళ్తాము. ఈ ప్రయాణంలో ఇక్కడ బాటసారి మాదిరిగా విశ్రాంతి తీసుకోవడానికి మనము వచ్చాము ఈ లోకంలో, అంతేగాని ఉండిపోవడానికి రాలేదు. ఎంతో మంది ఈ లోకంలో వచ్చారు, మహాపురుషులు వచ్చారు, మహాపురుషులు వచ్చారు, మునులు వచ్చారు, ఎవ్వరు కూడా ఉండిపోలేదు. ప్రతి వారు వెళ్ళిపోయారు. వారందరూ మనకి ఏం నేర్పించారు? ఒరే నాయన, వెనక ముందు అంతే, అందరూ వెళ్ళాలి. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడు నాయన, నీవు ప్రపంచములో చావు నిన్ను ఎలా వెంటాడుతుందంటే, ఎలాగైతే నీ నీడ నీకు వెంటాడుతుందో. ఒక నక్క భూలోకము దగ్గర అప్పు తీసుకుందంట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అప్పు తీసుకున్న తర్వాత భూలోకం అనిందంట, నక్క నా అప్పు తీర్చు అనేదంట. పరిగెట్టి పారిపోయి కొండ గుహలో వెళ్ళిపోయి దాగునిపోయి. అక్కడ కూడా భూమి ఉంటుంది కదా, ఏది నా అప్పు అనేదంట. చావు కూడా అటువంటిదే, మనిషికి చావు కూడా అటువంటిదే. అందుకే అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసిందే. చావు తర్వాత జీవితం అసలైన జీవితం. బల్ తుహ్తిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా. మీరు ప్రాపంచిక జీవితం వెనక పరుగులు తీస్తున్నారు, కానీ శాశ్వతంగా ఉండేది మేలైనది పరలోక జీవితము. ఇహలోక జీవితము శాశ్వతము కాదు. ఇహలోక జీవితము మేలైనది కాదు, కీడు గలది. ధనము కొరకు భార్య భర్తని చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు, కొడుకు తండ్రిపై కేసేస్తున్నాడు, కొడుకు తండ్రిని మర్డర్ చేస్తున్నాడు. ఇహలోకం ఎంత చెడ్డదో చెప్తుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోక విషయాన్ని ఆలోచించు, ఇహలోకములోనే అన్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొప్ప ఋషి. నేను ముగిస్తున్నాను, టైం కూడా అయిపోయింది చెప్పారు. గొప్ప ఋషి, కానీ 5 మాటలు అన్నారు. 5 మాటలు కూడా స్వర్ణాక్షరాలతో రాసుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, జీవితాన్ని వినియోగించుకో, మరణానికి ముందే. మరణము ఉంది, జీవితాన్ని వినియోగించుకో, మరణానికి ముందే. కలిమిని వినియోగించుకో, లేమికి ముందు.
ధనం ఉందని నువ్వు లేమి అంటే పేదరికం వస్తుందని మర్చిపోవద్దు. ధనం ఉన్నప్పుడే ధనాన్ని వినియోగించుకో, మంచి కార్యాలు చేసుకో, దాన ధర్మాలు చేసుకో. లేమి కూడా వస్తుంది ఒకరోజు. తీరికను వినియోగించుకో. ఒకరోజు నువ్వు చాలా బిజీ అయిపోతావు, నాకు ఖాళీ లేదంటావు. తీరిక ఉన్నప్పుడు నువ్వు దైవాన్ని ఆరాధించు, స్మరించు, ధ్యానించు, నిన్ను పుట్టించిన స్వామిని. మూడోది, నాలుగోది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, యవ్వనాన్ని వినియోగించుకో. వృద్ధాప్యం రాకముందే. వృద్ధాప్యము వచ్చి తీరుతుంది, నిత్యం యవ్వనం ఉండదు. ఐదోది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆరోగ్యాన్ని వినియోగించుకో. అనారోగ్యం రాకముందే. అంత ఫిట్నెస్గా ఉంటారు. ఆయన యొక్క శరీరం అంతా ఫిట్నెస్. అకస్మాత్తుగా ఒక చిన్న కురుపు రాత్రిగా అవుతుంది, తెల్లవారుసరికి అది పొక్కులా వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అంటే అనుకోలేము. అందుకే ఆరోగ్యాన్ని వినియోగించుకో, అనారోగ్యం రాకముందే. ఇవి పంచ అనుగ్రహాలు ఆ దైవానికి. ఆ పంచ అనుగ్రహాలు నేను వినియోగించుకో. దానికి వ్యతిరేకమైనటువంటివి చాలా అకస్మాత్తుగా మీపై వచ్చేస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కావున సోదరులారా, సోదరిమణులారా, ఈ భవనం, ఈ ఇల్లు నిర్మించుకుంటే అల్లాహ్ యొక్క ఒక అనుగ్రహం, దేవుని అనుగ్రహం. ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది. వలిల్లాహి మీరాసు సమావాతి వల్ల భూమి ఆకాశాల వారసుడు అల్లాహ్, మనము కాదు, దైవం. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇవన్నిటికీ వారసుడు ఆయన అవుతాడు. ఇచ్చింది ఆయనే, మళ్ళా ఇవన్నీ సొత్తు కూడా ఆయనదే. కాబట్టి మనము ఇచ్చాడని మురిసిపోవద్దన్నాడు దైవము. లేదు అని పొంగిపోవద్దు. ఇచ్చినా లేకపోయినా నువ్వు ఒకలాగే ఉండు. విశ్వాసి అలా ఉంటాడు. అల్లాహ్తో నేను ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ మానవులందరిపై కరుణించు, అందరినీ దీవించు, అందరినీ ప్రేమించు, అందరినీ క్షమించు, అందరినీ నీ కృప ద్వారా స్వర్గంలో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. నీవే స్వామివని, నీవే యజమానివని, నీవే దైవాన్ని సమస్త విశ్వాన్ని సృష్టిని నడిపిస్తున్నటువంటి దేవా, నిన్ను తెలుసుకునే భాగ్యం ప్రతి మానవునికి ప్రసాదించు. నిన్ను తెలుసుకున్న తర్వాత నిన్ను ధ్యానిస్తూ నీ నామస్మరణతో శ్వాస విడిచే భాగ్యము ప్రతి మానవునికి ప్రసాదించు దేవా. ఆమీన్. అల్లాహ్, ఈ జీవితం శాశ్వతం కాదు, శాశ్వతమైన జీవితం మరణానంతర జీవితము. ఆ జీవితంలో మాకు ముక్తి ప్రసాదించి మోక్షం ప్రసాదించు దేవా, స్వర్గం ప్రసాదించు దేవా, వైకుంఠంలో స్థలం ప్రసాదించు దేవా. ఆమీన్. వాఖిర్ దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.